వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మనం అధ్యయన పద్ధతుల గురించి మాట్లాడుదాం. ఫస్ట్ పద్ధతి పరిశీలన పద్ధతి. బాలల యొక్క ప్రవర్తనను అంచనా వేసే సాధనాల్లో పరిశీలన అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ యంగ్ ఇచ్చిన డెఫినిషన్ ఏంటి? పరిశీలన అంటే ఒక సమయంలో జరిగినటువంటి సంఘటనను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం. అట్కిన్సన్ ఇచ్చిన డెఫినిషన్ పరిశీలన అంటే దత్తాంశ సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరిష్కరించడం. పరిశీలన యొక్క స్వభావం పరిశీలన అనేది కొంత క్లిష్టతతో కూడుకొని ఉంటుంది. పరిశీలకుడు దత్తాంశ సేకరణకు తన యొక్క జ్ఞానేంద్రియాలన్నిటిని ఉపయోగించడమే కాక రకరకాలైన పాత్రలను పోషించవలసి ఉంటుంది. ఎవరు చెప్పాడు? అట్కిన్సన్ మరి హామర్స్లీ అనేవారు చెప్పారు. లేదా ఉపాధ్యాయుడు తాను ఎన్నుకున్న అంశాలను ప్రత్యేకమైన సన్నద్ధతో, ఆసక్తితో, స్పష్టతతో చూసి దత్తాంశాన్ని సేకరించి వాటిని విశ్లేషించి అవగాహనతో వ్యాఖ్యానించడాన్ని పరిశీలన అంటారు. మనకి పరిశీలన యొక్క రకాలు సహజ పరిశీలన లేదా సహభాగి పరిశీలన అంటారు. పరిశీలన అంశాలనేవి సహజ పరిస్థితుల్లో పరిశీలించడానికి సహజ పరిశీలన అంటారు. ఈ రకమైన పరిశీలనలో పరిశీలించబడే వ్యక్తులకు వారు పరిశీలించబడుతున్నారని తెలియదు. ఉదాహరణకు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వారికి తెలియకుండానే వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడం. మనకి అబ్జర్వేషన్ డోమ్ ఎవరు కనుగొన్నారంటే గెసెల్ అనేవాడు కనుగొన్నాడు. పరిశీలించడానికి కలిగిన సూచనలు మనకి పరిశీలన సమర్థవంతంగా ఉండాలంటే ముందుగానే ఏ అంశాలు పరిశీలించాలి, ఎలా పరిశీలించాలి, ఎవరిని పరిశీలించాలి అని ముందుగా నిర్ధారించగలరు. దాని యొక్క సాధనాలు టేప్ రికార్డులు, వీడియోలు, కెమెరాలు మొదలైన సాధనాలు. పరిమితులు తగిన శిక్షణ లేకపోతే పరిశీలన అనేది అసమగ్రంగా ఉంటుంది. మనకి నియంత్రిత పరిశీలన లేదా సహభాగియేతర పరిశీలన. అంటే సహజసిద్ధమైన విషయాన్ని వాటి యొక్క స్వభావాలను నియంత్రించిన పరిస్థితుల్లో కల్పిత పరిస్థితుల్లో ఏర్పాటు చేసి వాటిని పరిశీలించే పద్ధతి నియంత్రిత పరిశీలన అంటారు. నెక్స్ట్ పరిపృచ్ఛ లేదా ఇంటర్వ్యూ. ఇది రెండో పద్ధతి. బాలలను అధ్యయనం చేయడానికి దత్తాంశాన్ని సేకరించే సాధనాల్లో పరిపృచ్ఛ అనేది ఒకటి. మాకోబై ఇచ్చిన డెఫినేషన్. ఒక వ్యక్తి మరో వ్యక్తితో లేదా ముఖాముఖి సంభాషించి వారి నుంచి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతి. ఆ పాత్రలు ఏమవుతాయి? పరిపుచ్చకుడు మరియు పరిపుచ్ఛితుడు. పరిపుచ్చకుడు అనేవాడు ఎవరైనా ప్రశ్నలు అడిగే వ్యక్తిని మనం పరిపుచ్చకుడు అంటాం. పరిపుచ్ఛితుడు అంటే సమాధానాలు చెప్పే వ్యక్తి పరిపుచ్ఛితుడు. ఇక్కడ మనకి పరిపుచ్చ వర్గీకరణ సంచరిత పరిపుచ్చ, అసంచరిత పరిపుచ్చ ఇవి 2 రకాలున్నాయి. మనకి సంచిత పరిపుచ్చులు ఏమవుతుందంటే మనకి క్వెషన్స్ అనేవి ముందుగా రెడీ చేసుకొని వాళ్ళని ఆ క్వెషన్స్ బట్టి అడిగితే అది సంచరిత పరిపుచ్చ అవుతుంది. అసంచితత అంటే అప్పటికప్పుడు ఏవైతే క్వెషన్స్ అనేవి ముందుగా ఏర్పాటు చేసుకోకుండా అడిగామనుకో సడెన్‌గా అడిగితే అవి అసంచిత పరిపుచ్చ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10థ్ క్లాస్ విద్యార్థి ఉన్నాడు. వాడికి మంచి మార్కులొచ్చాయి. వాడిని ఇంటర్వ్యూ చేసాం. వాడి గురించి రకరకాల క్వెషన్స్ అడిగితే అసంచిత పరిపుచ్చ అనేది అవుతుంది. ఉపయోగాలు పరిపుచ్ఛితుడనేవాడు నిజాయితీగా సమాధానాలు చెప్పే విషయ సేకరణకు మంచి పద్ధతి. అంటే గత అనుభవాలు లేదా అనుభవాలు మరియు పరిశీలన ద్వారా గమనించలేని అంతర్గత ప్రవర్తనను తెలుసుకోవచ్చు. పరిమితులు ఇక్కడ విషయ నిష్ఠత అనేది ఎక్కువగా ఉంటుంది. సామరస్య వాతావరణం ఏర్పడినప్పుడు వల్ల కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు అదేంటి పర్యాలోచన పత్రికలు రిఫ్లెక్టివ్ జర్నల్స్. మనకి ఇక్కడ రిఫ్లెక్టివ్ జర్నల్స్ ఉన్నాయి కదా! పర్యాలోచన పత్రికలనేవి బాలలు తమ యొక్క సొంత ఆలోచనలు లేదా ఉపాధ్యాయుడు పరిశీలించిన అంశాలను నమోదు చేసేందుకు ఉపయోగించే ఒక పుస్తకం అని చెప్పవచ్చు. అంటే ఇలా వారి యొక్క ఆలోచనలు, భావాలను, అభ్యసనాన్ని ప్రతిస్తంభ చేసి నమోదు చేయడం వల్ల అది వారి యొక్క స్వీయ మూల్యాంకనానికి మరియు వారికి తెలియని విషయాలు వర్గీకరించుకోవడానికి తద్వారా వారి యొక్క సంజ్ఞాన అభివృద్ధికి దోహదం చేస్తుంది. అంటే పిల్లల యొక్క స్వీయ ఆలోచనలు, అనుభూతులను పరిష్కరించేందుకు ఇవి బాగా ఉపకరిస్తాయి. అంటే పిల్లల యొక్క నూతన విషయాలు, భావాలను నేర్చుకోవడానికి, క్లిష్టమైన సమస్యలు పరిష్కరించడానికి, భావ వ్యక్తీకరణకు ఉపయోగపడతాయి. అంటే పిల్లలు తమ యొక్క ఆలోచనలు తామే పర్యవేక్షించుకోవడం వల్ల వారు శక్తివంతంగా నేర్చుకోవడానికి దోహదం చేస్తుంది. పిల్లల యొక్క ప్రతిస్పందనలను ఉపాధ్యాయులు పరిశీలించి తగిన సూచనలు చేసినప్పుడు అది వారిలో జ్ఞాన నిర్మాణానికి దారితీస్తుంది. నెక్స్ట్ సంఘటన నాలుగోదొచ్చేసరికి సంఘటన రచనాత్మక పద్ధతి. ఈ పద్ధతిలో బాలలనేవారు ప్రత్యేకమైన ప్రవర్తనను, సంఘటనలను పరిశీలించడానికి ప్రణాళిక అనేది రూపొందిస్తారు. ఉదాహరణకు పిల్లలు దెబ్బలాడుకోవడం, ఉద్వేగ వైపరీత్యం మొదలైనవి. అంటే పరిశీలకుడు ఒక అనువైన స్థలంలో ఉండి పిల్లలను గమనిస్తూ వారిలో ఏవైనా ప్రత్యేకమైన ప్రవర్తన కనిపించినప్పుడు వాటిని నమోదు చేస్తాడు. నెక్స్ట్ మనకి వర్ణనలు. పిల్లల యొక్క ప్రవర్తనను, చర్యలను అవి జరిగిన క్రమంలో నమోదు చేసే పద్ధతి. ఇది సంఘటన రచనాత్మక పద్ధతిలాగా ఏదో ఒక ప్రత్యేకమైన సంఘటనకు పరిమితం కాదు. పిల్లలు ఏం చేస్తున్నారు? తరగతి గదిలో బయట వివిధ అంశాలతో ఏ విధంగా పాల్గొంటున్నారు? మిగతా పిల్లలతో ఏ విధంగా ప్రతిస్పందనలు జరుగుతున్నాయి? మొదలైన అంశాలన్నీ కూడా నమోదు చేస్తారు. అంటే వీటిని విశ్లేషించి ప్రవర్తన అనేది అంచనా వేస్తారు. ఉపయోగాలు ఏమవుతాయి? పిల్లల యొక్క ప్రవర్తన అంశాలకు చెందిన సమగ్ర సమాచారం అనేది సేకరించవచ్చు. అన్ని రకాలైన ప్రవర్తన కూడా నమోదు చేయవచ్చు. ప్రవర్తన అంశంతో పాటు దానికి దారితీసిన పరిస్థితులు కూడా అవగాహన చేసుకోవచ్చు. పరిమితులు పిల్లలందరినీ కూడా గమనించడం కష్టం. కానీ ఎక్కువ కాలం పడుతుంది. పద్ధతి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రయోగ పద్ధతి.
ప్రవర్తనను అధ్యయనం చేయుటకు ప్రయోగ పద్ధతి అనేది అత్యంత శాస్త్రీయమైనది మరియు వస్తునిష్టత కలిగిన పద్ధతి. ఇంపార్టెంట్ మైన బిట్ మనకి. వైజ్ఞానిక శాస్త్రంలో మొట్టమొదటిసారిగా ప్రయోగశాలను 1879 సంవత్సరంలో విల్హెల్మ్ వూంట్ అనే ఒక జర్మనీ దేశపు శాస్త్రవేత్త లిప్జిన్ అనే నగరంలో ఏర్పాటు చేశాడు. నిర్వచనం మనకి విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగం అంటే జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితుల్లో ఉద్దీపనలో మార్పులు కలుగజేసినప్పుడు ప్రయోజనం యొక్క ప్రవర్తనలో ఏర్పడే మార్పులను కొలవడం. ఉదాహరణకు మనకి జాన్ సోవడమిల్ ఏకచర నియమం. ఏ రెండు స్థితులు అన్ని విధాలా సమానంగా ఉంటే అందులో ఏ ఒక్కటిలో నుంచి మూలాన్ని తీసివేసిన కలిపిన స్థితుల మధ్య భేదం కనిపిస్తే, ఆ భేదం తీసివేసిన మూలకం వలనో, లేదా కలిపిన మూలకం వల్ల జరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చని నిర్ధారించవచ్చు. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి యొక్క సాంకేతిక పదాలు. మనకి ప్రయోక్త అంటే ఏంటి? ప్రయోగం చేసే వ్యక్తిని మనం ప్రయుక్త అని అంటాం. ఇతను ప్రయుక్త చరాలను నియంత్రిస్తాడు. ప్రయోజుడు అంటే మనకి ప్రయోగ ప్రభావానికి గురి కాబడే వారిని మనం ప్రయోజుడు అంటాం. ప్రయోగంలో ప్రయుక్త ఎవరి ప్రవర్తనపై స్వతంత్ర చర ప్రభావాన్ని అధ్యయనం చేస్తారో వారిని మనం ప్రయోజులు అంటాం. అంటే ప్రయోగ ప్రభావానికి గురయ్యేవాడు ప్రయోజుడని అవుతాడు. చరం అంటే ఏంటి? ప్రయోగంలో మార్పులను పొందే లేదా మార్పుకు కారణమయ్యే లేదా మార్పుకు గురయ్యే అంశాన్ని మనం చరం అని అంటాం. మనకి చరాలన్నీ 3 రకాలు. మన యొక్క ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్ని స్వాతంత్ర చరణం అంటాం. ఇది ప్రయోక్త అధ్యయనంలో ఉంటుంది. ప్రయోగంలో స్వాతంత్ర చరం అనేది కారణమైన పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ మనకి పరతంత్ర చరం. ప్రయోగంలో స్వాతంత్ర చరం యొక్క ప్రభావానికి గురయ్యే చరాన్ని మనం పరతంత్ర చరం అంటాం. ప్రయోగంలో ప్రయోక్త దీనిలో వచ్చే మార్పులను పరిశీలిస్తాడు. ప్రయోగంలో పరతంత్ర చరం ఏమవుతుంది? ఫలితం యొక్క పాత్ర అనేది వహిస్తుంది. జోక్య చరం ఎవరి ఆధీనంలో లేకుండా ప్రయోగం పరతంత్ర చరంపై ప్రభావం చూపే చరాలను జోక్య చరం అంటాం. ప్రయోగం యొక్క సఫలత, నాణ్యతల జోక్య చరాలను చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అలసట, మానసిక స్థితి, పరికరాల వైఫల్యం. ఇక్కడ మనకి చరాలకు ఉదాహరణ చూడవచ్చు. ఫస్ట్ వన్ మనకి విద్యార్థి యొక్క సాధనపై స్వీయ అభ్యసన సామగ్రి యొక్క ప్రభావం. ఇందులో సాధన అనేది మనకి పరతంత్ర చరం అవుతుంది. స్వీయ అభ్యసన సామగ్రి అనేది స్వతంత్ర చరం అవుతుంది. రెండోది విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ యొక్క ప్రభావం. చురుకుదనం అనేది పరతంత్ర చరం. గ్లూకోజ్ అనేది స్వాతంత్ర చరం. మూడోది కంప్యూటర్ ఆధారిత అభ్యసనంలో వైరస్ కారణంగా కంప్యూటర్ పాడవడం. ఇందులో వైరస్ అనేది ఏమవుతుంది? జోక్య చరం అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి యొక్క సోపానాలు చూడొచ్చు. సమస్యలను గుర్తించడం, నెక్స్ట్ రెండోది సమస్యలను నిర్వచించడం, వికల్పాలనేవి ఏర్పరచుకోవడం, నాలుగోది దత్తాంశాలు సేకరించడం, ఐదోది దత్తాంశాన్ని సంఖ్యాక పరంగా విశ్లేషించడం, ఆరోది నిర్ధారణకు రావడం, ఏడోది పరికల్పనలను ఆమోదించడం, తిరస్కరించడం. మనకి ప్రయోగ పద్ధతిలో కలిగిన సమూహాలు. నియంత్రిత సమూహం అంటే ఎటువంటి ప్రయోగ పరిస్థితులకు గురికాని సమూహాన్ని మనం నియంత్రిత సమూహం అని అంటాం. ఇది సహజ స్థితి. ప్రయోగ సమూహము. ప్రయుక్త ప్రవేశపెట్టే ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహాన్ని మనం ప్రయోగ సమూహం అంటాం. ప్రయోగ నమూనాలు. ఏక నమూనా అంటే ఒకే నమూనాని మొదట నియంత్రిత స్థితిలో, తర్వాత ప్రయోగ స్థితిలో ఉంచి ఫలితాలను విశ్లేషిస్తారు. సో, దాని గురించి. నెక్స్ట్ 2 సమూహం. సమాంతర సమూహం. అంటే ఇందులో 2 సమానమైన సమూహాలను మనం తీసుకుంటాం. సో, దాని గురించి భ్రమణ సమూహాలు. ఈ సమూహాల్లో 2 సమూహాలు 2 అంచుల యొక్క తమ పాత్రలనేవి మార్చుకుంటాయి. సో, దాని గురించి ప్రయోజనాలు మనకి అత్యంత శాస్త్రీయమైన పద్ధతి, విశ్వసనీయతమైనది, వస్తునిష్టత కలిగిన పద్ధతి, సంబంధాలను నెలకొల్పవచ్చు. పరిమితులు జోక్య చరాలను అదుపు చేయడం కష్టం. ఎక్కువ సమయము మరియు డబ్బు అవసరం. కొన్ని అంశాలను ప్రయోగంలో పరిశీలించలేం. ఇక్కడ ప్రశ్నావళి పద్ధతి. మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతిలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి. గుడ్ మరియు హార్ట్ అని వాడిచ్చారు. ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని ప్రయోజకులు స్వయంగా పూర్తి చేయించడం ద్వారా సమాధానాలు రాబట్టే సాధనమే ప్రశ్నావళి. మనకి ప్రశ్నావళిలో రకాలు. నిర్ధారిత ప్రశ్నావళి అంటే ఇచ్చే ఉన్న ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా ఎన్నుకోవాలి. అదే నీకు ఎగ్జాంపుల్ మనకి నీకు ఒంటరిగా పాఠశాలకు వెళ్ళడం అంటే భయమేసి అవును, చెప్పలేము, కాదని రాతపూరితమైన ప్రశ్నలకు సమాధానాలు స్వతంత్రంగా రాసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వ్యక్తి చరిత్ర పద్ధతి. కేస్ స్టడీ గురించి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్య అంశాలను నిశితంగా లోతుగా పరిశీలించడం పద్ధతి ఏదంటే వ్యక్తి చరిత్ర పద్ధతి లేదా కేస్ స్టడీ పద్ధతి అంటాం. ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్య అంశాలను నిశితంగా లోతుగా పరిశీలించి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించడాన్ని మనం వ్యక్తి యొక్క చరిత్ర అధ్యయన పద్ధతి అంటాం. లేదా చికిత్స పద్ధతి అని అంటాం. బోని మరియు హాల్ ఫిల్‌మ్యాన్ డెఫినిషన్ ఏంటంటే, సమస్యాపూరితమైన విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి, ఆ వ్యక్తి యొక్క సమస్యలను నివారించేందుకు ఉపయోగించబడే పద్ధతి వ్యక్తి యొక్క చరిత్ర పద్ధతి. మనకు ముఖ్య లక్షణాలు సమగ్ర అధ్యయనం.
అంటే వ్యక్తి యొక్క గతము, వర్తమానము, శారీరక, మానసిక, సామాజిక పరిస్థితులను నిశితంగా అధ్యయనం చేస్తాడు. వైయక్తిక శ్రద్ధ అనేది అంటే ప్రతి విద్యార్థి కూడా ప్రత్యేకమైన వాడు అనే వైయక్తిక భేదాల సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. శాస్త్రీయత కేవలం సమస్యలను గుర్తించడమే కాకుండా దానికి తగిన నివారణ ఉపాయాలను కూడా సూచిస్తుంది. కేస్ స్టడీ అధ్యయనంలో ముఖ్యమైన 2 దశలు. సమస్య నిర్ధారణ దశ. అంటే విద్యార్థి ఎదుర్కొన్న సమస్య ఏమిటి? దానికి కలిగిన మూల కారణాలు అనే విషయాలను నిశితంగా పరిశీలించి సమస్యలను ఖచ్చితంగా నిర్ధారిస్తారు. రెండోది మనకి సమస్య నివారణ దశ. అంటే గుర్తించిన కారణాల ఆధారంగా సమస్యలను నివారించడానికి విద్యార్థిలో సానుకూలమైన మార్పులు తీసుకురావడానికి తగిన పరిష్కార మార్గాలు మరియు ఉపశమన చర్యలనేవి అమలు చేస్తారు. మనం సేకరించే 5 మార్గాలు మనకి విద్యార్థి నుంచి ప్రత్యక్ష సమాచారం అంటే ఇంటర్వ్యూ ప్రశ్నావళి ద్వారా విద్యార్థి యొక్క ఆలోచనలు, భయాలు, ఆసక్తులను తెలుసుకోవడం. రెండోది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇంట్లో ప్రవర్తన, బాల్య సంఘటనలు, కుటుంబాల వాతావరణం, ఆర్థిక పరిస్థితి. మూడోది ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు. అంటే తరగతి గదిలో ప్రవర్తన, అభ్యసన స్థాయి, స్నేహితులతో మెలిగే విధానం. నెక్స్ట్ పాఠశాల యొక్క అంటే సంచిత రికార్డు, హాజరు పట్టిక, ఆరోగ్య రికార్డులు, మార్కుల జాబితా. ఐదోది మనకి నివేదికలు, వైద్య నివేదికలు. ఏదైనా శారీరక లోపాలు లేదా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో పరిశీలన. కేస్ స్టడీ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే వెళ్లిన విద్యార్థులకు, సమస్యాత్మకమైన ప్రవర్తన కలిగిన పిల్లలకు, నెక్స్ట్ అపరాధ ప్రవర్తన కలిగిన భావాలకు, ఉద్వేగ అసమతుల్యత కలిగిన పిల్లలకు, విశిష్ట ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు గుర్తించడానికి. కేస్ స్టడీ వల్ల మనకి ప్రయోజనాలు. సమస్యాత్మకమైన విద్యార్థుల యొక్క ప్రవర్తన వైపరీత్యాలకు కారణాలను గుర్తించి నివారించవచ్చు. అంటే ఉపాధ్యాయుడికి, విద్యార్థికి పూర్తి అవగాహన ఏర్పడి వ్యక్తిగత మార్గదర్శకత్వం, సంప్రదింపులు అందించడానికి దోహదపడుతుంది. అంటే గైడెన్స్ ఇవ్వడానికి అనేది ఉపయోగపడుతుంది. టీచర్ అనేవాడు గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండోది పరిమితులు. ఎక్కువ సమయము, శ్రమ మరియు వ్యయం అనేది అవుతుంది. అంటే ఉపాధ్యాయునికి ప్రత్యేకమైన శిక్షణ అనేది అవసరం. ఇక్కడ విషయ నిష్ఠత అనేది ఉంటుంది. విషయ నిష్ఠత ఉండే అవకాశం ఉంది. మరియు ఈ యొక్క ఫలితాలు అందరికీ కూడా సార్వత్రికరించలేం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.